హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థియేటర్లో పూనకాలు, బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ, ఇదే ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ అయిపోయింది కదా. మీరు గెస్ట్ చేసింది కరెక్టే. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారి కాంబోలో వచ్చిన మోస్ట్ యాంటిసిపేటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది థియేటర్లోకి అయితే వచ్చేసింది. గేమ్ చేంజర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అంచనాలు స్కై హైలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ఖాతా తీర్చిందా లేదా, అండ్ అలాగే బుచ్చిబాబు సారా గారు రామ్ చరణ్ ని ఈ సినిమాలో ఎలా చూపించారు? లెట్స్ డైవ్ ఇన్ టు ద అల్టిమేట్ హానెస్ట్ రివ్యూ ఆఫ్ పెద్ది. ఫస్ట్ థింగ్ ఈస్, దిస్ ఈస్ నాట్ జస్ట్ ఏ రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ. ఇది 1980s లో రూరల్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక ఎమోషనల్ అండర్ డాక్ స్టోరీ. ఒక సాధారణ పల్లెటూరు యువకుడు తన గ్రామం కోసం ఒక పవర్ఫుల్ రైవల్ తో ఎలా పోరాడాడు అన్నదే ఈ సినిమా. స్టోరీ విషయానికి వస్తే, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మన మూవీ రివ్యూ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. రామ్ చరణ్ గారు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఒక పల్లెటూరు కుర్రాడు. హీఈస్ ఏ మల్టీ టాలెంట్ అథ్లెట్. క్రికెట్ అండ్ రెస్లింగ్, అలాగే స్ప్రింటింగ్, ఇలా దేంట్లోనైనా మనోడు తోపు అన్నమాట. కానీ లైఫ్లో ఏది ఒక సరైన గోల్ లేకుండా తిరుగుతుంటాడు. అదే సమయంలో తన గ్రామానికి ఒక పెద్ద సమస్య వచ్చిపోయింది. ఒక పవర్ఫుల్ అండ్ క్రూరమైన విలన్ గ్రూప్ వల్ల తన ఊరి ఆత్మగౌరవం ప్రమాదంలో చిక్కుకుంటుంది. అప్పుడు పెద్ది ఏం చేశాడు? తనకున్న టాలెంట్ ద్వారా తన ఊరు వాళ్ళని ఎలా కాపాడాడు? తన పల్లెటూరు నుంచి ఢిల్లీ దాకా జరిగే తన జర్నీ ఏంటి? అసలు పెద్ది అనుకున్నది సాధించాడా లేదా అనేది మీరు థియేటర్ లో చూడాల్సింది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే, సినిమా స్టార్ట్ అవడమే చరణ్ రగ్గుళ్ళు అండ్ ఆ గడ్డం అండ్ అలాగే ఆ ముక్కు పుడకతో ఇచ్చే ఇంట్రడక్షన్ సీన్ ఫ్యాన్స్ కి ఐ ఫిస్ట్ అని చెప్తారు. అండ్ అలాగే బుచ్చిబాబు సనా గారు ఈ ఫస్ట్ హాఫ్ ని చాలా ఎంటర్టైనర్ గా డిజైన్ చేసి, ఆ విలేజ్ అట్మాస్ఫియర్, చరణ్ అండ్ జాన్వీ కపూర్ గారి లవ్ ట్రాక్ అండ్ ఆ పల్లెటూరులో క్రికెట్ మ్యాచెస్, ఈ సీన్స్ థియేటర్ లో చాలా బాగుంటాయి. జాన్వీ కపూర్ లుక్స్ అండ్ గ్లామర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అని చెప్పుకోవాలి. కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ద ఇంటర్వెల్ బ్లాక్. గాయస్, రాసి పెట్టుకోండి, ఆ ఇంటర్వెల్ సీన్ థియేటర్ లో పూనకాలు తెప్పిస్తుంది. ఆ హై వోల్టేజ్ డ్రామా, రెహమాన్ గారి బ్యాక్ డ్రాప్ స్కోర్ అండ్ అలాగే చరణ్ గారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ లిటరల్ గూస్ బంప్ స్టోరీ అని చెప్తాం. ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ హాఫ్. కథ ఫస్ట్ హాఫ్ అంతా ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరిగితే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే సినిమా గ్రాఫ్ మారుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్ సెకండ్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. కథ డిమాండ్ మేరకు వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ వల్ల లాగ్ అనిపించిన ఆ క్యారెక్టర్ల జర్నీని బుచ్చిబాబు గారు చాలా డీటెయిల్ గా చూపించారు. క్లైమాక్స్ ముందు వచ్చే లాస్ట్ 30 మినిట్స్ రేస్ అండ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ని కూర్చోబెడతాయని చెప్తాను. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ చూస్తే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే, అంత ఎమోషనల్ గా ఉంటుందన్నమాట. ఇక ఈ సినిమా పర్ఫార్మెన్స్ ల గురించి మాట్లాడితే, రామ్ చరణ్ గారు ఈ సినిమాని తన భుజాన వేసుకున్నారని చెప్తారు. అండ్ అలాగే ఇది చరణ్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి. అండ్ అలాగే ఈ సినిమాలో డైలాగ్స్ అండ్ అలాగే చరణ్ గారి బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్ లో చరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన ఆశ్చర్యపోయినక్కర్లేదు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు గారు ఎప్పట్లాగే విలనిజం తో చాలా బాగా మెప్పించారు. అండ్ అలాగే ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రెహమాన్ ఇస్ ద రియల్ హీరో ఇన్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్. ఈ సినిమాలో సాంగ్స్ వినడానికే కాదు, విజువల్ గా కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బీజిఎం ప్రతి యాక్షన్ సీన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే, రత్నవేలు గారు 1980s నాటి రోలర్ లుక్ ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. ఫైనల్ గా చెప్పాలంటే, పెద్ది ఈజ్ ఏ హైలీ ఇన్స్పైరింగ్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో కొన్ని స్లో మూమెంట్స్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ల్యాగ్స్ పక్కన పెడితే,
రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షో ఇదని చెప్తాను. అండ్ ఇంకా బుచ్చిబాబు సనా గారి ఎమోషనల్ టేకింగ్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కోసం ఈ సినిమాని థియేటర్లో హ్యాపీగా చూడొచ్చు. మెగా ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా. సో ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా అయితే అదిరింది. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఇది ఒక ఐ ఫీస్ట్ అని చెప్తాను. సో ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.5. మరి మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ సినిమా చూస్తుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.